బొమ్మ కథలు లైక్ షేర్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక పెద్ద పట్టణం ఉండేది. ఆ పట్టణానికి కొంత దూరంలో కొన్ని గ్రామాలు ఉండేవి. ఆ గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. చిన్నపిల్లలు ఊరిలో అనేక రకాలైన ఆటలు ఆడుకునేవారు. ఆ ఊరి రైతులు చాలా రకాలైన పంటలు పండిస్తూ ఆ పంటలను దగ్గరలో ఉన్న పట్టణంలో అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఆ గ్రామాలకు చుట్టుప్రక్కల అందమైన అడవి ఉండేది. ఆ అడవి నిండా చెట్లు, పూల మొక్కలు, పక్షులు మరియు జంతువులతో కళకళలాడుతూ ఉండేది. ఏనుగులు, సింహాలు, జిరాఫీలు, నక్కలు, నెమళ్ళు, చిలుకలు ఇంకా చాలా జంతువులు, పక్షులు ఆ అడవిలో సంతోషంగా నివసిస్తూ ఉండేవి. ఆ అడవి అందాలలో కుందేళ్ళు, కోతులు, తాబేళ్లు ఆటల పోటీలు పెట్టుకునేవి. ఆ అడవి నదుల్లో నీటి హంసలు ఈతలు కొడుతూ ఆనందంగా ఉండేవి. ఆ చుట్టుప్రక్కల ఉన్న గ్రామంలోని కొంతమంది ప్రజలైతే వారు పండించిన పంటల ద్వారా వచ్చిన ధనంతో సంతోషపడక దగ్గరలో ఉన్న అడవిలో చెట్లు నరకడాన్ని మొదలుపెట్టారు. అలా నరికిన చెట్లతో రకరకాలైన వస్తువులను చేసి వాటిని పట్టణంలో అమ్మి డబ్బు సంపాదించేవారు. కొన్ని చెట్లను వేనలుపై ఎక్కించి నగరానికి తరలించేవారు. ఆ గ్రామ ప్రజలు డబ్బు ఆశతో సంవత్సరాలు తరబడి చెట్లు నరకడంతో ఎంతో అందమైన ఆ పెద్ద అడవి కాస్త చాలా చిన్నదిగా మారడం మొదలైంది. అడవిలో గల జంతువులు ఒకచోట నుండి మరొక చోటికి వలసపోవడం మొదలుపెట్టాయి. కాని గ్రామ ప్రజలు మాత్రం చెట్లను నరికి పట్టణానికి తరలించడం ఆపడమే లేదు. దాంతో అడవిలోని జంతువులు చాలా దుఃఖించాయి. క్రమంగా అడవి చెట్లు లేక మోడుబారిపోయింది. ఇక సహించలేని జంతువులు ఆ గ్రామాల్లోకి వెళ్లడం మొదలుపెట్టాయి. గ్రామ ప్రజలు వాటిని చూసి ఆశ్చర్యపోయారు. అవి గ్రామంలో పండే పంటలపై దాడి చేయడం మొదలుపెట్టాయి. కోతులైతే అరటి చెట్లెక్కి అరటి పళ్లను తినేసేవి. ఏనుగులు గ్రామంలో ఉన్న గుడిసెలను మేసేశాయి. పక్షులు మామిడి పళ్లను, ప్రొద్దుతిరుగుడు పంటలను తినేసి గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ రెట్టెలు వేసేవి. ఇవన్నీ చూసి గ్రామస్తులకు చాలా కోపం వచ్చింది. దాంతో వాళ్ళు ఒక సమావేశం పెట్టి అక్కడికి జంతువుల్ని పిలిచారు. అక్కడికి వచ్చిన జంతువులను ఆ గ్రామ పెద్ద తమ ఊరిపై ఎందుకు దాడి చేస్తున్నాయో చెప్పాలి అని అడిగారు. దాంతో అవి ఎంతో బాధతో తాము ఉంటున్న అందమైన అడవిని గ్రామస్తులు నరకడంతో అవి నివసించడానికి చోటు, తినడానికి తిండి లేకనే ఇంకా తప్పక గ్రామంపై దాడి చేయవలసి వచ్చిందని చెప్పాయి. తాము నివసిస్తున్న అడవిని ఇంక నరకవద్దు అంటూ వేడుకున్నాయి. అలా నరకడం వల్ల తమ స్నేహితులు ఎంతోమంది మరణించాయని చెప్పి బాధపడ్డాయి. అది విన్న గ్రామస్తులకు వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేశారో అర్థమైంది. ఆ గ్రామ పెద్దయితే జంతువులకు గ్రామం తరపున క్షమాపణ చెప్పి ఇంకా మా గ్రామ ప్రజలెవ్వరూ అడవిని నరకరు అని అంటారు. అలాగే ఆ గ్రామ పెద్ద గ్రామస్తులందరినీ అడవిలో మళ్లీ మొక్కలు నాటాలని కోరారు. అలా గ్రామ ప్రజలందరూ మళ్లీ అడవిని తయారు చేయడం కోసం చాలా మొక్కలనైతే నాటుతారు. కొంతకాలానికి అడవి పెరిగింది. అందులో ఉన్న జంతువులన్నీ మళ్లీ తమ అడవిలో ఆనందంగా గడపసాగాయి. లైక్ షేర్ సబ్స్క్రైబ్.